this is how the mic is going to look. Based on the price range, this is one of the best అని అడిగితే నాకైతే క్లియర్గా డిఫరెన్స్ కనిపించింది. సో ఈచ్ లెవెల్కి నాయిస్ రిడక్షన్ అవుతూ వస్తుంది. థర్డ్ లెవెల్ అయితే కంప్లీట్ అసలు నాయిస్ ఏమీ లేకుండా. దిస్ ఇస్ ద రివర్బ్ మోడ్. ఎలా ఉంది రివర్బ్ మోడ్ చూద్దాం. హే గైస్, నాది గ్రెనెరో వైర్లెస్ మైక్ అయితే డెలివర్ అయిపోయింది. సో నేను లాస్ట్ వీడియోలో మైక్ ప్రాబ్లం ఉందని కొంచెం ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ సౌండ్ ప్రొఫెషనల్. సో ఇది ఆర్డర్ చేశాను. సో దీని వెనక స్పెసిఫికేషన్స్ రాశారు, బట్ ఈ డబ్బా మీద కొంచెం రిఫ్లెక్షన్ పడుతుంది. లెట్స్ అన్రాప్ ఇట్, మళ్ళీ కలుద్దాం. గైస్, మనం అయితే అన్రాప్ చేస్తాం. లెట్స్ ఓపెన్ ఇట్. ఇది ఓపెన్ అవ్వట్లేదు. నేను వన్ హ్యాండ్తో షూట్ చేస్తున్నా, వన్ హ్యాండ్తో ఓపెన్ చేస్తున్నా కాబట్టి రావట్లేదు. ఇది యాక్చువల్లీ చాలా టైట్ ఉంది లోపల దాకా. సో యాక్చువల్లీ ఈ వాయిస్ ఓవర్ కూడా నేను ఇదే మైక్తో ఇస్తున్నాను. సో యూ కెన్ జడ్జ్ ద క్వాలిటీ ఆఫ్ ద మైక్. అండ్ ఇది వచ్చిన ప్రైస్ కూడా చాలా చాలా వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఎందుకంటే 2 mics విత్ 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ లైక్ అండర్ ది 1000 రూపీస్ అంటే ఇట్స్ గుడ్ డీల్ అని అనుకుంటున్నాను ఫర్ ది స్టార్టర్స్. యా, దిస్ ఈస్ ద మైక్. అప్పా, చాలా చాలా గగనమే ఇది ఓపెన్ చేయడానికి. యా, దిస్ ఈస్ ద మైక్ వచ్చింది ఫైనల్లీ. యా, 2 mics అండ్ 1 receiver ఉంది. యా, దిస్ ఈస్ హౌ ద మైక్ ఈస్ గోయింగ్ టు లుక్. యా, మీద విండ్షీల్డ్ రేస్ ఇచ్చారు. యా, బిల్డ్ క్వాలిటీ నాకైతే బాగా నచ్చింది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కానీ బాగా నచ్చింది. అది వెనక పవర్ బటన్ అనమాట. అది నొక్కితేనే మైక్ ఆన్ ఆఫ్ అమ్మటి లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ మెథడ్స్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్తోని టాగుల్ చేయొచ్చు మనం. యా, అండ్ బిల్డ్ క్వాలిటీ, విండ్షీల్డ్ నాకు టెక్స్చర్ బాగా నచ్చింది. సో ఐ జస్ట్ ప్లేయింగ్ విత్ ఇట్. అండ్ ఇది కూడా సెకండ్ మైక్ అనమాట. సేమ్ ఉంటుంది, సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ రెండింటికి విండ్షీల్డ్స్ వేసి వచ్చారు. సో గుడ్. ఇది రిసీవరు. దీనికి ఒక సైడ్ టైప్ సి పోర్ట్ ఇచ్చారు ఛార్జింగ్కి. ఇది డైరెక్ట్ టైప్ సి మన ఏమంటారు ఫోన్కి అటాచ్ చేసేయచ్చు. డైరెక్ట్ ప్లగ్ ఇన్ అండ్ ప్లే అనమాట. డైరెక్ట్ మైక్ కనెక్ట్ అయిపోతుంది, మైక్ రికార్డ్ అయిపోతుంది. దిస్ ఈజ్ జనరల్ బేసిక్ వైర్స్ అన్ని దాంట్లో ఉండేవి, అది పక్క పడేసేయచ్చు. యా, అంతే. ఇంకా ఇది బేసిక్ పేపర్ స్టఫ్. ఎవడు చదువుతాడు బ్రో? పక్క పడే. అంతే, ఎవరు చదవరు. రైట్, అఫ్ కోర్స్ పక్క పడేయడమే. అది పక్కన పడేయడానికే మనం డబ్బాలో పెడతారు గైస్. అది ఎవరు చదవరు, పెట్టరు, పక్క పడే. అది దిస్ ఇస్ ది యాక్చువల్ వారంటీ కార్డ్. ఆ క్యూఆర్ నేను కావాలని హైడ్ చేస్తున్నాను. సో ఆ క్యూఆర్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ పోర్టల్కి వెళ్ళిపోతాం అనమాట, గ్రెనెరో పోర్టల్కి. దిస్ ఇస్ ద వారంటీ కార్డ్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ద రియల్ స్టఫ్. సో కీప్ దిస్ protected. Okay, yeah, this is the unboxing of my mic. So done. Hi guys, this is the raw video. Actually I'm shooting it in my mobile from a raw video without any TWS, no mic, nothing. This is actually what I sound when I shoot with my mobile. I'll tell you the difference when I'll put on the TWS and show you the difference. Yeah guys, I've put on OnePlus Buds 4. I'll review these as well in my upcoming video, and this is how sound like with OnePlus Buds 4 TWS mic. I hope I'm sitting right beneath the fan, so I hope I'm sounding a little better than normal video. And now I'll show you the difference between this mic and this kind of a professional mic. Yeah guys, this is how I sound with my new Grenero mic. And
currently this is not in a noise cancellation mode. Let me put this in a noise cancel. This is the first level of noise cancellation on this mic, and this is the second level of noise cancellation on this mic, and this is the third level of noise cancellation on this mic. Hope you find the difference. And హాయ్ గైస్, ఎలా అనిపించింది వీడియో? సో నాకైతే టు బీ హానెస్ట్ నాకు బాగా నచ్చింది. సో నేను ఇప్పుడే విన్నాను ఆడియో శాంపిల్స్, లైక్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. నాకైతే క్లియర్గా డిఫరెన్స్ కనిపించింది. సో ఈచ్ లెవెల్కి నాయిస్ రిడక్షన్ అవుతూ వస్తుంది. థర్డ్ లెవెల్ అయితే కంప్లీట్ అసలు నాయిస్ ఏమీ లేకుండా నేను ఫ్యాన్ కింద కూర్చున్నాను యాక్చువల్లీ రికార్డ్ చేసేటప్పుడు. ఫ్యాన్ గాలి లేకుండా ఏం లేకుండా లైక్ చాలా నీట్గా రెడ్యూస్ చేసిన సౌండ్ని. సో నాకైతే 100% వర్త్ ఇట్ అనిపించింది ప్రోడక్ట్. ఇది గ్రెనెరో S12 అనమాట. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, లేదా యాజ్ నేను కూడా స్టార్ట్ చేస్తాను కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనం ఎంత మంచి కెమెరాతో షూట్ చేసినా, ఎంత ఎంత మంచి బ్యాక్గ్రౌండ్తో షూట్ చేసినా, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ విచ్ మ్యాటర్స్ ఇస్ సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ బాగాలేకపోతే అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. లైక్ నేను లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, లైక్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ అది బయటికి లైక్ సౌండ్ పెంచితే కానీ బయటికి వినిపించలేదు అది. సో ఐ ఫెల్ బ్యాడ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ మై క్వాలిటీ, వీడియో క్వాలిటీ. సో వీడియో క్వాలిటీ ఇన్ ద సెన్స్ లైక్ సౌండ్ క్వాలిటీ విచ్ ఎన్హాన్సెస్ ద క్వాలిటీ ఆఫ్ మై అవుట్పుట్. సో అందుకే నేను ఈ మైక్ కొన్నాను. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నాకు అరౌండ్ 1000 రూపీస్, లైక్ కొంచెం అటు ఇటుగా 1000 రూపీస్ లోపే పడ్డది 2 మైక్స్కి. సో మన 2 మైక్స్ ఉంటే పాడ్కాస్ట్ చేయొచ్చు, చిట్ చాట్ చేయొచ్చు, లైక్ ఇంకో పర్సన్తోని మాట్లాడచ్చు మనం. సో ఐ థింక్ ఇట్స్ వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నాను నేను. గ్రెనర్ నుంచి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని అడిగితే. సో మీకేమైనా if you are planning to buy something like this, so please go for it. I will 100% recommend it. చాలా బాగా నచ్చింది నాకు. లైక్ మైక్ క్వాలిటీ కానీ, పర్ఫార్మెన్స్, కనెక్టివిటీ కానీ, కనెక్ట్ చేయగానే లైక్ కనెక్ట్ అయిపోతుంది. ఓటీజీలా కనెక్ట్ చేయగానే నాకు మైక్ ఆటోమేటిక్గా రికార్డ్ చేసేసుకోవచ్చు అనమాట. సో యా, నాకైతే నచ్చింది. సో ఐ వుడ్ గివ్ ఇట్ దిస్ ప్రోడక్ట్ ఆఫ్ 4 out of 5. Of course, sound quality is like the best అని చెప్పలేను, బట్ according to like based on the price range, this is one of the best అని అడిగితే. Yeah, under 1000 rupees. Yeah, thank you guys. Actually దీంట్లో ఇంకో ఫీచర్ ఉంది, వస్తుంది చూడండి. Hi guys, I just casually going through the box of the mic and I found out there is a reverb mode. That's new. I never heard of it. And అది ఎలా యాక్టివేట్ చేయాలో నాకు తెలియదు, అందుకే యూజర్ మాన్యువల్ ఓపెన్ చేసిన. అఫ్ కోర్స్ యూజర్ మాన్యువల్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్, బేసిక్ పేపర్ స్టఫ్ ఎవడు చదువుతాడు బ్రో? పక్కవాడే అంతే, ఎవరు చదవరు. నైట్ అఫ్ కోర్స్ పక్క పడేయడమే, అది పక్కన పడేయడానికే మనం డబ్బాలో పెడతారు గైస్. అది ఎవరు చదవరు పెట్టరు. ఫ్లాష్ బ్యాక్ పెట్టుకోండి. నేను ఇందాక ఇట్లా పడేసిన, గంట సేపు ఎత్తుకోవాల్సి వచ్చింది దానికోసం. సూపర్. సో ఇట్ సేస్ 3 times క్లిక్ చేస్తే రీవర్బ్ మోడ్ ఆన్ అవుతుంట. ఏమో చూద్దాం. హలో ఎస్, స్లోగా బ్లింక్ అయింది. ఎస్, దిస్ ఇస్ రీవర్బ్ మోడ్. ఎలా ఉంది రీవర్బ్ మోడ్ చూద్దాం. నాకు కూడా అవుట్పుట్ ఎలా వస్తుందో తెలీదు. సో యా, లెట్స్ ఫైండ్ అవుట్. గైస్, ఇందాక కేబుల్ డబ్బా తీసి పడేసినాం కదా. ఫ్లాష్ బ్యాక్. దిస్ ఇస్ జనరల్ బేసిక్ వైర్స్ అన్ని దాంట్లో ఉండేవి, అది పక్క పడేసేయచ్చు. అది కూడా పడేయద్దు. ఇప్పుడు చూడండి ఎందుకు.
గైస్ ఈ బాక్స్ వేస్ట్ అని పడేయకండి. ఈ బాక్స్‌లో గూడా కంటెంట్స్ ఉన్నాయి. దీనిలో ఓపెన్ చేసి చూపిస్తా మీకు కావాలంటే. దీంట్లో చూస్తే యాక్చువల్లీ దీంట్లో పాప్ ఫిల్టర్స్ అంటారు. యాక్చువల్లీ అవున్నాయి. ఈ బ్లాక్ కలర్ ఫిల్టర్స్ నార్మల్ మైక్స్ పైన పెడతాం కదా! అవి బ్లాక్ కలర్ ఫిల్టర్స్ లోపలున్నాయి. నేను యూజ్‌లెస్ అని చెప్పి పక్కకు పడేసినా. బట్ ఆహ్, ఆహ్, ఫిల్టర్స్ సేమ్ మన విండ్ షీల్డర్ పైన పెట్టే ఫిల్టర్స్ అక్కడ దాని లోపల ఉన్నాయన్నమాట. ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా ఇచ్చారు మనకి. అండ్ దీని లోపల కేబుల్ ఉంది. నార్మల్ నేను ఫస్ట్ ఏ టు సి కేబుల్ అనుకున్నాను. బట్ ఇది నార్మల్ ఏ టు సి కేబుల్ కాదు. దానిలో 2 సి టైప్ 2 ఉన్నాయన్నమాట. కనెక్టెడ్ టు వన్ ఏ ఏ టైప్. ఒక ఏ పోర్ట్ నుంచి డైరెక్ట్ 2 సి టైప్స్ ఉన్నాయి. నేను దాన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నాకు వన్ హ్యాండ్‌తో ఓపెన్ చేయడానికి రావట్లేదు. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? లెట్స్ ఓపెన్ ఇట్. గైస్ ఓపెన్ చేసిన తర్వాత కేబుల్ మాత్రం ఇలా ఉంది. ఒక సైపు ఏ టైప్, ఇంకో సైడ్ 2 సి టైప్ వచ్చినాయన్నమాట. ఆ 2 సి టైప్స్‌ని మనం 2 మైక్స్‌కి పెట్టుకొని చార్జ్ చేసుకోవచ్చు. ఆ ఏ టైప్‌ని మన ఫోన్ చార్జర్ కన్నా ఫోన్ అడాప్టర్‌కి పెట్టుకొని మనం ఫోన్ అడాప్టర్‌తోని చార్జ్ చేసుకోవచ్చు. హాయ్ గైస్, మీరు ఇంతదాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దిస్ ఈస్ వినయ్ గాలవెంట్ సైనింగ్ ఆఫ్. బై.